కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ తెలిపారు. కాకినాడ రమణయ్యపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రామ్కుమార్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రామ్కుమార్, పార్టీ అధికార ప్రతినిధి దువ్వూరి సుబ్రహ్మణ్యం, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు, నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, దువ్వూరి సుబ్రహ్మణ్యంలు మీడియాతో మాట్లాడారు. కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా కార్యాచరణ చేయాలి, ఏ విధంగా బూత్ స్థాయిలో కమిటీలు బలోపేతం చేయాలి, ఎలక్షనీరింగ్ ఏ విధంగా చేయాలి, క్యాంపెయినింగ్ కానీ ఇతర విషయాలు కానీ అన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. మా అధ్యక్షురాలు పూర్తి సమయము కేటాయించి ఈ సమావేశంలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా కమిటీ అదేవిధంగా జిల్లా కార్యవర్గాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. మా జిల్లాలో ఉన్న 1600 పైన బూత్లో కూడా కమిటీలు పూర్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బూత్ అధ్యక్షులు ఉన్నారు. ఆ కమిటీలు ప్రతి బూత్కి కూడా 11 మందితో వివిధ వర్గాల వారితో ఈ కమిటీలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తొలిసారిగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి అందున కాకినాడ నగరానికి రావడం కార్యకర్తల్లో చాలా ఆనందోత్సాహాల్ని నింపుతోంది. రేపు వారు కాకినాడ వచ్చిన తర్వాత తొలిసారిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని స్థానిక రామారావుపేటలో ఆమె ఇనాగ్రేట్ చేస్తారు. ఉదయం 9 గంటలకి జిల్లా అధ్యక్షులు వారు ఇంకా చిలుకూరి రామ్కుమార్ గారు ఇతరులందరూ కూడా 9 గంటలకు ముహూర్తంగా నిర్ణయించడం జరిగింది. వారు పురంధేశ్వరి గారు ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత అదే ప్రాంతంలో 9 గంటలకి పార్టీ కార్యాలయం దగ్గరే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.